హాయ్ హలో మీ తెలంగాణ పోరి ఛానల్కి స్వాగతం సుస్వాగతం. వీడియో ఓపెన్ చేయగానే అర్థమైంది అనుకుంటా మనం ఎక్కడున్నాం కర్ణాటక రాష్ట్రంలో విజయనగర జిల్లాలో తుంగభద్ర నదీ తీరంలో ఉన్న హంపీలో ఉన్నాం. ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఒక్కసారైనా చూడాలనుకునే మంచి ప్లేస్. హంపి అనగానే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది శ్రీకృష్ణదేవరాయలు విజయనగర సామ్రాజ్యానికి రాజధానిగా ఉండేది కనుక ఇది చాలా ఫేమస్. దీని చరిత్రను చూసుకుంటే కనుక 1336 ఆ ఇయర్లోనే హరిహర మరియు బుక్కరాయలు అన్న వాళ్ళు దీన్ని స్థాపించారు. మీలో ఎంతమందికి ఈ హిస్టరీ అంతా గుర్తుందో నాకు కామెంట్ చేసేయండి. హంపి అనగానే మన ప్రాచీన భారతీయ నాగరికత అంతా రిప్రజెంట్ చేస్తుంది అన్నట్లుంటుంది. ఇక్కడి దేవాలయాలు, మండపాలు, రాజమహల్లు, రాతిరథాలు, ఆ గోపురాలు బాబా ఎంత బాగున్నాయంటే మీరు కూడా వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా హంపి మొత్తం నాతో పాటు చూసేయండి. 1565లో జరిగిన తాలికోట యుద్ధం తరువాత హంపి నగరం మొత్తం ధ్వంసమైనప్పటికీ అక్కడ అవశేషాలు ఇప్పటికీ మనకి ఆ మహిమను గుర్తు చేస్తూ ఉంటాయి. ఇది యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా కూడా గుర్తింపబడింది. చివరిగా చెప్పాలంటే హంపి మన భారతదేశం యొక్క చారిత్రక వైభవం, కళా నైపుణ్యం, సాంస్కృతిక సంపదకు ప్రతీకగా నిలుస్తుంది. మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేసేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.